అరే అసలు నీకు బుద్ధుందా? ఒక్కసారి చెప్తే అర్థం కదా? నీకు చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి? కొంచెం కూడా నేనంటే భయం లేకుండా పోయింది నీకు. నిన్ను తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే గానీ నీకు తిక్క కుదరదు. ఏంట్రా ఏమైంది? చిన్నపిల్లలు పట్టుకొని ఎందుకు అలా అరుస్తున్నావు? అమ్మా నీకేం తెలీదు, నువ్వు మధ్యలో రాకు. అది కాదురా నా మాట. నాన్న ఇందులో ఇన్వాల్వ్ కాకండి, లోపలికి వెళ్ళండి ప్లీజ్. ఏమండి? పద. ప్రేమగా మాట్లాడుతుంటే మా నెత్తినెక్కి కూర్చుంటున్నావు. పూజ నీకు వేరే చెప్పాలా? పో లోపలికి. రా నాతో. ఒసే కాంతం, ఈరోజు నా అర్జున్ వల్ల నువ్వు బతికిపోయావు. అయినా ఎక్కడికి పోతావే? ఇద్దరం ఇక్కడే ఉంటాంగా. ఈ గీత అంటే ఏంటో చూపిస్తాను. మమ్మీ తప్పు చేసిన నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు డాడీ? నేను కూడా నీకు బ్యాడ్ గర్ల్ అయిపోయానా? ఐఎమ్ రియలీ సారీ సిరి, నువ్వేం తప్పు చేయలేదు. మరి నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు డాడీ? కింద మమ్మీ నాన్నమ్మ గొడవ పడుతున్నారు కదా, ఆ గొడవ ఆపడం కోసమే నిన్ను తిట్టాను. సారీ నాన్న, ఇన్ని రోజులు మమ్మీలో దెయ్యం ఉందని నువ్వెంత చెప్పినా నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను సిరి. ఇన్ని రోజులు నువ్వు దెయ్యంతో ఎంత నరకం అనుభవించావో తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేమంతా నీ విషయంలో ఎంత మూర్ఖంగా ప్రవర్తించామో ఇప్పుడు అర్థమవుతుంది. ఐఎమ్ సారీ నాన్న. ఇట్స్ ఆల్ రైట్ డాడీ. ఈ రోజు నుంచి నువ్వు నాతో ఒక గేమ్ ఆడాలి. ఏంటి డాడీ అది? మమ్మీలో దెయ్యం ఉందన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకు డాడీ? మమ్మీలో దెయ్యం ఉందన్న విషయం ఎవరికైనా తెలిస్తే అందరినీ చంపేస్తుంది. అమ్మో అవునా? అందుకే ఈ రోజు నుంచి మమ్మీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటాను. అప్పుడప్పుడు నిన్ను కూడా తిడుతుంటాను. కానీ నువ్వు ఫీల్ అవ్వకూడదమ్మా. డాడీ ఇలా ఎందుకు చేస్తున్నారో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంక నీ మాటలు నేను వినను. నేను చెప్పిందే నువ్వు వినాలి. మమ్మీ గురించి బ్యాడ్ గా చెప్పడం మానే. ఏంటి?
నువ్వనుకున్నట్టు మమ్మీ బ్యాడ్ కాదు, గుడ్. అర్థమైందా? నీకంటే నాకు మమ్మీయే ఇంపార్టెంట్. నీకంటే నాకు మమ్మీనే ఇష్టం. నువ్వు మమ్మీ మాట వింటానంటేనే ఇక్కడ ఉంటావు, లేదంటే నిన్ను హాస్టల్లో పడేస్తాను. అర్థమైందా? మీరు చెప్పినట్టే చేస్తాను డాడీ. మమ్మీ మాట వింటాను డాడీ. గుడ్. అసలు నీకు బుద్ధుందా? అంజలితో ఎందుకు అలా మాట్లాడావు? మాట్లాడితే ఏంటి? నువ్వేమన్నా చంటి పిల్లవు అనుకున్నావా? ప్రతిదానికి మొండిగా మాట్లాడుతున్నావు. అసలే అంజలి ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎందుకు కోపడుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలో తనతో నువ్వెందుకు గొడవ పడుతున్నావు? మీకు నేను అరవడమే కనిపిస్తుంది కానీ అంజలి చేసేది కనిపించడం లేదా? తనేం చేసిద్దే? అసలు తన ఇంట్లో విషయాలు ఏమైనా పట్టించుకుంటుందా? అంజలి వంట చేసి ఎంతకాలమైందో మీకు తెలుసా? అందరికీ నేనే వంట చేసి పెడుతున్నాను. ఓహో, ఇప్పుడు నీ బాధంతా ఇంటి పనులు వంట పనులు నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు, కోడలు ఏమీ చేయట్లేదనా నీ బాధ? అవి చేయడానికి నేనేం బాధపడలేదండి. మరి అసలు అది నన్ను అత్తయ్యలా చూస్తుందా? నేను పూర్తిగా మారిపోయి అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తుంటే అది ఇలా ప్రవర్తించి నన్ను అవమానించడం కరెక్టేనా? మీరే చెప్పండి. అబ్బా, నువ్వు అన్నది నిజమే కాంతం, నేను ఒప్పుకుంటాను. నువ్వు అరిచినంత మాత్రాన సమస్యలు తీరిపోతాయా? అలాగని తనేం చేసినా నేను భరించాలా? భరించమనట్లేదే, గొడవలు పెట్టుకోకు అని అంటున్నాను. మీకెంత చెప్పినా అర్థం కాదులేండి. ఈ మధ్య అంజలికి బాగా పొగరు పెరిగింది. నేనేమనట్లేదని రెచ్చిపోతుంది. ఇంతకు ముందైతే నేనందరినీ కావాలనే బాధ పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు దారి తప్పిన నా కోడల్ని సరిదిద్దుకోవడం కోసం మళ్ళీ పాత కాంతంలా మారతాను. నేనేంటో చూపిస్తాను. కాంతం ఈజ్ బ్యాక్. ఓసి నీ తల పండు పగలా, ఏం చూపిస్తావో ఏమో. కోడల చేతిలో దెబ్బలు తినకుండా ఉంటే చాలు. అంజలికి చుక్కలు చూయించాలంటే అరిచి గొడవ పెట్టుకుంటే ప్రయోజనం లేదు. ప్రేమతోనే దానికి చుక్కలు చూయించాలి. అలా చేస్తే నా కొడుకు కూడా అడ్డు రాకుండా ఉంటాడు. ఎలా? అంజలి, 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 వినపడడం లేదా? ఓసే అంజలి, అంజలి, నిన్నేనే పిలిచేది. ఎక్కడ చచ్చావు? అంజలి, అంజలి. అమ్మా, ఏం కావాలో చెప్పు. కోడల్ని పిలిస్తే నువ్వొచ్చావేంట్రా? నిన్ను కాదు పిలిచింది, నీ పెళ్ళాన్ని. అంజలి, అంజలి. అమ్మా, ఓసే. అమ్మా, అంజలి ఏదో పనిలో ఉన్నట్టుంది. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. అత్తయ్య కంటే ముఖ్యమైన పనులు దానికి ఏముంటాయిరా? ముందు రమ్మను. అంజలి, అంజలి. రావే, ఈరోజు నీ పొగరనచకపోతే నా పేరు కాంతమే కాదు.
ఏంటత్తయ్యా పిలిచారు? ఈ రోజు నువ్వు నా రూమ్ లో పడుకో. నిన్నేనే ఉలుకు పలుకు లేకుండా అలా చూస్తున్నావేంటి? అమ్మా అమ్మా, నీ బెడ్రూమ్ ఎందుకమ్మా? నా బెడ్రూమ్ ఉంది కదా, అక్కడే పడుకుంటాం. నువ్వు ఊరుకోరా, నీ పెళ్ళాన్ని నేను కొరుకు తినలే గాని ఈ ఒక్క రోజుకి నా రూమ్ లో పడుకొని. ఎందుకత్తయ్యా? పొద్దునంతా పని చేసి చేసి కాస్త ఒళ్ళు నొప్పులుగున్నాయమ్మా. అమ్మా కాస్త ఒళ్ళు పడతావని. అయ్యో అమ్మా, ఒకవైపు అది నిన్ను ఏం చేస్తుందో అని టెన్షన్ పడుతుంటే అంజలి చేత ఒళ్ళు పట్టించుకుంటానంటవా? నీకెలా చెప్పాలమ్మా? అది దెయ్యమమ్మా. అంతలా ఆలోచించ మాకు. పద బెడ్రూమ్ లోకి, కాస్త ఒళ్ళు పడుదుగోని. నేను మీ ఒళ్ళు పట్టాలా? ఏ పడితే తప్పే ఉందమ్మా? తల్లి తర్వాత తల్లి లాంటి దాన్ని ఆ మాత్రం చేయలేవా? ఏంటమ్మా ఇదే మీ అమ్మ అడిగితే ఇలానే చేస్తావా? మా అమ్మ నన్ను అడిగితే పీక పిసికి చంపేసేదాన్ని. నువ్వు అర్జున్ తల్లివయ్యి బతికిపోయావు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అత్తయ్య కాళ్ళు పట్టుకోవడం అవమానంగా ఉందా? అమ్మా, కాళ్ళు పట్టడానికి అంజలి ఎందుకమ్మా? నేనున్నాను కదా, నేను పడతాను. పద. నేనుండగా మీరెందుకండి? ఈరోజు రాత్రి అత్తయ్య గారు అడిగినట్టు తనతో పాటే ఉంటాను. తనకి సేవలు చేస్తాను. నువ్వెందుకులే అంజలి, నేను 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 వెళ్తాను. ఒరేయ్, ఒరేయ్, ఆగు. ఓ పక్క నేను కాళ్ళు నొప్పులతో బాధపడుతుంటే నువ్వు మాత్రం నీ పెళ్ళాం ఎక్కడ కందిపోతుందో అని బాధపడుతున్నావా? అది కాదమ్మా. ఇంకా నువ్వేం మాట్లాడొద్దు. ఈ రోజు కోడల పిల్ల నాతో పాటే నా బెడ్రూమ్ లో ఉంటుంది. పదండి అత్తయ్య, వెళ్దాం. పదండి అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆహాహాహా. నొక్కవే కానీ ఆహాహాహా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆహాహాహాహా. నొక్కవే, సరిగ్గా నొక్కు. నొక్కవే, నొక్కో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇంకా చాలా అత్తయ్య. ఆ? పట్టుమని 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే చాలా అని అడుగుతున్నావేంటే? నా కాళ్ళ నొప్పులు ఇంకా తగ్గనే లేదు. పట్టు పట్టు. నేను అంజలి అనుకుని నాతో సేవలు చేయించుకుంటున్నావే. నేను కీర్తనన్న విషయం తెలిస్తే ఇక్కడే గుండెకి చూస్తావు. ఆహాహాహా. ఏం పడుతున్నావే? మా ఆయన పట్టు కంటే గట్టి పట్టు నీది. అర్జున్కి నా పైన అనుమానం వస్తుందని ఆగుతున్నాను, కానీ లేకపోతే నువ్వు చేస్తున్న ఓవర్ యాక్షన్కి నీ గొంతు నులిమి చంపేసుండేదాన్ని.
అంజలిలో గీత ఆత్మ ఉందన్న విషయం తెలియక అమ్మ ఏదైనా వాగితే ఆ గీత ఏం చేస్తుందో అని టెన్షన్గా ఉంది. లోపల నుండి ఎప్పుడు ఏ అరుపు వినిపిస్తుందో అని భయంతో చస్తున్నాను. ఏంటే ఊపు తగ్గింది, చేతులు నొప్పి పుడుతున్నాయా ఏంటి? పట్టు పట్టు. అక్కడ బెడ్రూమ్ లో అర్జున్ నా కోసం ఎదురు చూస్తున్నాడే. ఇంకా ఎంతసేపు నొక్కించుకుంటావు? ఏంటే గొనుక్కుంటున్నావా? నా గురించేనా? హబే లేదత్తయ్యా. నాకు తెలిసే నువ్వు నన్ను తిట్టుకుంటున్నావని. అయినా ఈ కాలం అమ్మాయిలకి అత్తయ్య అంటే భయం భక్తి లేకుండా పోయింది. ఆ రోజుల్లో మా అత్తయ్య గారికి నేను ఎన్ని సేవలు చేసేదాన్నో తెలుసా? కాలు కాలు కూడా కింద పెట్టనిచ్చేదాన్ని కాదు. నీ కాళ్ళు విరిచేస్తే అప్పుడు నువ్వు కూడా అలానే తయారవుతావే. ఏంటే మూగదానిలాగా సైలెంట్గా ఉన్నావు? మొత్తం మీరే మాట్లాడేస్తుంటే ఇంకా నేనేం మాట్లాడను అత్తయ్యా. అబ్బో వెటకారాలకేం తక్కువ లేదు గాని కళ్ళల్లో లైట్ పడి నిద్ర పట్టట్లేదు. వెళ్ళా లైట్ ఆఫ్ చేయి. ఏంటే లైట్స్ ఆఫ్ చేసావా? అవునత్తయ్యా. నువ్వు ఇక్కడే ఉన్నట్టున్నావు. లైట్స్ ఎలా ఆఫ్ చేసావే? ఆఫ్ చేశానత్తయ్యా. అదేంటి నువ్వు ఇక్కడే ఉన్నావు కదే, మరి ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు ఆఫ్ చేసావు? నేను చేయలేదత్తయ్యా. మీరు చెప్పగానే లైట్స్ వాటంతటవే ఆఫ్ అయిపోయాయి. అవునా? అయితే మళ్ళీ ఇప్పుడు ఆన్ చేయి చూస్తా. ఏయ్ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, మళ్ళీ లైట్స్ ఎలా ఆన్ అయ్యాయి? ఏమో అత్తయ్యా, నాకేం తెలుసు. మీరు చెప్పింది జరిగిపోయింది. వామ్మో, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నేను చెప్పింది జరగడం ఏంటే? అయ్యో, మీరు నిద్ర మత్తులో ఉన్నారత్తయ్యా. ఇవన్నీ ఆలోచించడం మానేసి మీరు పడుకోండి. అంతేనంటావా? అంతే. ఏంటో ఈ ఇంట్లో అన్ని మాయలే. ఒసే కాంతం, రోజు రోజుకి నీ టార్చర్ ఎక్కువైపోతుందే. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. నిన్ను చంపి నీ శవాన్ని కూడా మాయం చేస్తాను.
ఏంట్రా ఏమైంది? ఎందుకలా అరిచావు? ఆ, అది అది అమ్మా అయ్యో, ఎందుకు అరిచావంటే నీళ్లు నవ్వులుతున్నావేంట్రా? అదే అమ్మా, ఆకలేస్తుంది అందుకే పిలిచాను. దానికి అంతలా అరవాలా? ఏదో ప్రాణం పోతున్నట్టు అరిచావు. సర్లే అంజలి, నాకు భోజనం వడ్డిద్దు, పద. ఒరేయ్ ఆపరా, నీ పెళ్ళాం ఎక్కడ కష్టపడుతుందో అని తీసుకెళ్ళడానికి వచ్చావు కదా? నిజంగానే ఆకలేసి వచ్చానమ్మా. వద్దంటే చెప్పు, వెళ్ళిపోతాను. అయ్యో, నా కొడుకుని ఖాళీ కడుపుతో పడుకోబెట్టా అన్న పాప నాకెందుకులే, తీసుకుపో నీ పెళ్ళాన్ని. ఆ, అది అమ్మా, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను.